చేయాలనేది సాతానికి ఇష్టం. కాబట్టి ఇవన్నీ దుర్దినాలు మనం చూడడం జరుగుతుంది. ఏదేమైనా సరే క్రైస్తత్వానికి ఏమీ డోకా ఉండదు. క్రైస్తత్వం అనేది ఒక నిజమైన పునాది మీద కట్టబడ్డది. అందుకే ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని సమస్యలు వచ్చినా సరే క్రైస్తత్వం నడుస్తూనే ఉంది. కాబట్టి ఎందుకంటే దీని వెనకాల యేసుప్రభు ఉన్నారు. ఆయన సత్యమైన దేవుడు. ఆయన కోసం ప్రాణం పెట్టి, ఆయన దేవుడు మన కోసం ప్రాణం పెట్టి ఈ ఈ ఈ యొక్క సంఘాన్ని కొన్నాడు. స్వరక్తముతో సంఘాన్ని కొన్నాడు. అపోస్తల కార్యం 28వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. దేవుడు తన స్వరక్తము కొన్న సంఘము. కాబట్టి సంఘము మరి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నిలబడుతుంది. అయితే ఈ సమస్యలకు వచ్చిన కారణం ఎందుకంటే కొంతవరకు దేవుడే అలౌ చేసి ఉంటాడు. ఇలాంటి సమస్యలు వస్తే ఎవరు నిజమైన క్రీస్తుని నమ్మారో వాళ్ళే స్టాండ్ అవుతారు.